భిన్నాల గుణకారం 1 ఫ్రాక్షన్ మల్టిపుల్ 1. ఇప్పుడు ఈ 3 చిత్రాలను పరిశీలించి వాటి భిన్నాలను రాసుకుందాం. ప్రాథమికంగా ఇవన్నీ 5/8 ఎందుకంటే 8 భాగాలలో 5 భాగాలకు రంగులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి రాయాలనుకుంటే నేనేం చేయాలి? నేను ఈ మూడింటిని కలపబోతున్నాను. కాబట్టి 5/8 ప్లస్ 5/8 ప్లస్ 5/8 అంటే ఇది 15/8 అవుతుంది. దీని అర్థం నేను ఒకే భిన్నాన్ని మరలా కలుపుతున్నాను. కాని మనం ఈ కూడికను పదే పదే చేస్తున్నప్పుడు దాన్ని ఏమని పిలుస్తాము? నిజానికి పదే పదే కూడిక చేయడాన్ని గుణకారం అంటారు అని మనకి తెలుసు. కాబట్టి 5/8ని 3 సార్లు కలిపే బదులు నేను 5/8ని 3తో గుణించచ్చా? హా, నేను అలా చేయవచ్చు. ఎందుకంటే పూర్ణ సంఖ్యలలో ఉదాహరణకు 2 2 ప్లస్ 2 ప్లస్ 2 6 అని చెప్పే బదులు నేను 2 ఇంటూ 3 6 అని చెప్పవచ్చు. కాబట్టి అదేవిధంగా 5/8 ఇంటూ 3 15/8 ఇది నా గుణకారం. ఈ విధంగా నేను ఒక భిన్నాన్ని ఒక పూర్ణ సంఖ్యతో గుణిస్తాను. ఇప్పుడు మీరు లబ్ధాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మీకేం తెలుస్తుంది? లవం పూర్ణ సంఖ్యతో గుణించబడుతుంది. ఎందుకంటే 5 ఇంటూ 3 15 మరియు హారం అంతే ఉంది. కాబట్టి మీరు చూసినది ఏంటంటే మీరు ఒక భిన్నాన్ని ఒక పూర్ణ సంఖ్యతో గుణించినప్పుడు లవంను పూర్ణ సంఖ్యతో గుణిస్తారు. కానీ హారంను అలాగే వదిలేయండి. మరొక ఉదాహరణ చూద్దాం. 4/7 ఇంటూ 6. మనం ఏం చేయబోతున్నామంటే 6ని 4తో గుణించబోతున్నాం. 6 ఇంటూ 4 24 మరియు హారం అంతే ఉంటుంది. ఒక భిన్నాన్ని మరో భిన్నంతో ఎలా గుణించాలో మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడండి. ఇది ఒక భిన్నం 1/2. ఇప్పుడు ఈ రెండవ చిత్రం సగం సగం చూపిస్తుంది. మొదటి భిన్నం సగం చూపిస్తుంది మరియు రెండవది సగంలో సగం చూపిస్తుంది. ఇది నిజానికి ఈ దీర్ఘచతురస్రాకార స్ట్రిప్పుల్లో 4వ వంతు. నేను ఇలా చెప్పవచ్చు, ఒక సగంలో సగం 1/4 లేదా 4వ వంతు. అయితే అసలు నేను ఏం చేశాను? మనం లవాలను గుణించాము మరియు హారాలను గుణించాము. దీని అర్థం ఇప్పుడు మీరు 2 భిన్నాలను గుణించాలి అంటే మీరేం చెయ్యాలి? మీరు లవాలను గుణించాలి మరియు మీరు హారాలను కూడా గుణించాలి. మరొక ఉదాహరణ తీసుకుందాం. 3/5 ఇంటూ 1/4. మనం లవాలను గుణిస్తాం. సమాధానం 3 వస్తుంది. మరియు మనం హారాలను గుణిస్తాం. సమాధానం 20 వస్తుంది. కాబట్టి మన సమాధానం 3/20. ఇప్పుడు ఇది సరైందేనా? మనం చిత్రాన్ని చూడటం ద్వారా చెక్ చేయవచ్చా? అది చేద్దాం రండి. మొదటి చిత్రం మీకు 3/5 చూపుతోందా? ఎందుకంటే 5 కాలమ్స్ ఉన్నాయి మరియు 5లో నుండి 3 ఎన్నుకోబడ్డాయి. కాబట్టి మొదటి చిత్రం మీకు 3/5 చూపుతోంది. నేను దీన్ని 1/4తో గుణించాను. కాబట్టి నేను ఇందులో 4వ వంతును తీసుకుంటాను. ఇక్కడ మీకు 4 వరుసలు కనిపిస్తున్నాయి మరియు నేను వీటిలో ఒకదాన్ని తీసుకోబోతున్నాను. కాబట్టి ఇది 20లో 3 భాగాలు అవుతుంది. మన సమాధానం చిత్రంతో సరిపోతుంది. నేను 3/5లో 1/4ను తీసుకున్నప్పుడు చివరకు మనకు 3/20 వస్తుంది. మరొక ఉదాహరణ చూద్దాం.
2/7 ఇంటూ 5/8. 5 ఇంటూ 2 10. 7 ఇంటూ 8 56. కాబట్టి భిన్నం 10/56 అవుతుంది. అయితే ఇది దాని సరళ రూపంలో ఉందా? లేదు. లవం మరియు హారం రెండింటినీ 2తో భాగిద్దాం. మనకు 5/28 వస్తుంది. ఇది దాని సరళమైన రూపంలో ఉంది. మనం దాన్ని ఇంకా చిన్నదిగా చేయలేం. ఈ విధంగా మనం 2 భిన్నాలను గుణిస్తాము. మరియు మీరు దీన్ని 2 కంటే ఎక్కువ భిన్నాల మీద ప్రయోగించవచ్చు. ఒకవేళ నా దగ్గర 3 లేదా 4 భిన్నాలు ఉంటే నేను వాటి లబ్ధాన్ని తెలుసుకోవడానికి అన్నింటి లవాలను గుణించొచ్చు. మరియు అన్నింటి హారాలను కూడా గుణించొచ్చు. ఇప్పుడు ఈ సమస్యను చూద్దాం. రాజ్ 1.5 కిలో మిఠాయిలు కొన్నాడు. మరియు అతను దానిలో 2/3వ వంతు తిన్నాడు. అయితే అతను దానిలో ఎంత భాగం తిన్నాడు? 1.5 ఒక మిశ్రమ సంఖ్య. ముందుగా మనం దాన్ని అపక్రమ భిన్నంగా మారుద్దాం. 2 ఇంటూ 1 2 ప్లస్ 1 3. 3/2 ఒక అపక్రమ భిన్నం. మనం 3/2ని 2/3తో గుణించాలి. ఎందుకంటే అతను అందులో 2/3వ వంతు తిన్నాడు. 3 ఇంటూ 2 6. మరియు 2 ఇంటూ 3 6. సమాధానం 6/6 అనగా 1. కాబట్టి అతను 1 కిలో స్వీట్లు తిన్నాడు. ఇప్పుడు ఈ ఉదాహరణను రేఖాచిత్రంలో సూచించడం సులభం. కాబట్టి మనం చూపించవచ్చు. మనం ఒక రేఖాచిత్రాన్ని గీయవచ్చు మరియు దానిని ధృవీకరించవచ్చు. ప్రతిసారీ చిత్రాన్ని గీయడం మరియు సమాధానాన్ని లేదా వాస్తవానికి మనకు లభించే లబ్ధంతో చెక్ చేయడం సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో దీన్ని చేయడం సులభం. కాబట్టి చేద్దాం. ఇక్కడ 3 చతురస్రాలున్నాయి మరియు వాటిలో ఒక్కొక్కటి 1/2 కిలోగ్రాము చూపిస్తున్నాయి. 3 చతురస్రాలు కలిపి మరో 1/2 కిలోగ్రాము చూపిస్తున్నాయి. మరియు ఈ మూడింటిలో 2 కలిపితే 1 కిలోగ్రాము తయారవుతుంది. అంటే 1 కిలో స్వీట్లు తిన్నాడని అర్థం.